గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు, గీతామాతకు జేజేలు. ఓం వ్యాసదేవాయ. నేను లాస్ట్ వీక్ వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకుని వెళ్ళామండి. తర్వాత ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం అంటే ఏంటి, అసలు ఆ జ్ఞాన యజ్ఞం ఎలా ఉంటుంది, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న సేవాదళ సభ్యులు ఆ పూజా విధానాన్ని చక్కగా వివరించి చెప్పడం అనేది చాలా బాగుంది. భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తర్వాత గీతా శ్లోకాల్లో ఉన్న ఏ శ్లోకాలు అయితే పారాయణ చేసిన గొప్పతనం తగ్గుతుందో ఆ వివరించడం కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే శాంతిగా ఉండడం, మనం శాంతిగా ఉండడం, మన గురించే ప్రార్థిస్తాము. ఇక్కడ మొత్తం లోకం అందరిలోనూ మన నైబర్స్ అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పే విధానం కూడా చాలా బాగుంది. ఫస్ట్ బెస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే సేవాదళ సభ్యులు వాళ్ళు చక్కగా ప్రేమతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా చక్కగా ఉందండి. వాళ్ళ మార్గశిర మాసంలో మోక్ష ఏకాదశి రోజున మానవాళికి అందిన రోజు అదే గీతా జయంతి రోజు. పుణ్య మార్గశిర మాసంలో మోక్ష ఏకాదశి రోజున మానవాళికి